మిస్టర్ గిరిధర్రావు, 80 లక్షల విలువ చేసే రెడీమేడ్ కాటన్ బట్టలు ఈ సేట్ అమెరికా పంపించాడంట. షిప్ లో సరుకు క్వాలిటీ బాగలేదని షిప్ ను తిప్పి పంపించేశారంట అమెరికా వాళ్ళు. ఈ నష్టాన్ని ఎలాగైనా అరికడితే 10 లక్షలు మనకిస్తానంటున్నాడు సేట్. ఒక లీగల్ ఐడియా కొట్టించండి. సరుకే సేట్దా, షిప్ కూడా సేట్దేనా? సరుకు మాత్రమే. ఏ వెరీ గుడ్. మన జనంలో గట్టివాడిని కూడా హార్బర్ పంపించి షిప్ మీద బాంబు వేయించండి. పంపిన సరుకు మంచిదని చెప్పి దబాయించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే సరిపోతుంది. ఫ్యాంటాస్టిక్ ఐడియా బెంజమిన్. అదంత సులువైన పని మాత్రం కాదు. లాయర్ విక్రమ్ దాదా అవతారం ఎత్తాక మన గ్యాంగ్ లో జనం అంతా తోకలు ముడిచారు. విక్కీ పేరు చెప్తేనే హడలిపోతున్నారు. గాజులు తొడుక్కున్నారా మా వాళ్ళు? ఇప్పుడే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తాను. బెంజమిన్, హార్బర్ కు వెళ్లి షిప్ ని బ్లాస్ట్ చేయి. సార్, విక్కీ చెల్లెల్ని పట్టుకున్నది నేనేనని తెలిస్తే చంపుతాడని భయపడుతున్నావా? చెప్పిన పని చేయకపోతే నిన్ను నేను చంపుతా. Cheers. నా చెల్లెలు ఎక్కడ? నాకు తెలీదు. ఇంటికొచ్చి నాతోనే సవాల్ చేసి అన్నమాట ప్రకారం బెంజమిన్ హత్య చేశాడో విక్కీ. షిప్ ని బ్లాస్ట్ కాకుండా ఆపాడు. వాడిని ప్రాణాలతో విడవకూడదు. ప్రభాకరం గారు, విక్కీ లా తెలిసిన నేరస్తుడు కాబట్టి మనం లాజికల్ గానే కొట్టాలి. అందుకే కదా మిమ్మల్ని ఐడియా అడిగేది. ఆ రోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది రేవతి. ఆ పిల్ల బతుకు నాశనం చేయండి, విరుచుకుపడతాడు విక్కీ. అప్పుడు మనం విక్కీని లేపేస్తే మసిపూసి మారేడుగా చేయొచ్చు. రేవతి తమ్ముడు, అది ఎక్కడుంటుందో తెలుసుగా? తెలుసు అన్నయ్య.
ఓలో నువ్వెక్కడికి రావాలని మా నాన్న అంకులు ప్లాన్ వేశాం. రామాయణంలో సీతనెత్తుకెళ్ళింది ఓలు రావణాసురుడు. భారతంలో పాంచాలి గుట్టలు ఓల తీసింది ఓలు దుశ్శాసనుడు. ఇప్పుడు మా బావ కూడా అదే పని మీద నడుచోలు. ఊరుకో రేవతి. ఇంత అవమానం ఏ ఆడదానికి జరగకూడదు విక్కీ. ఇంకా నేను ఏ మొహం పెట్టుకొని ఈ ప్రపంచంలో అడుగు పెట్టను. ఆడది ఏదైతే గుట్టుగా దాచుకుంటుందో అది పొట్ట బయలు చేశాడు ఆ నీచుడు. ఇంకా జరగరానిది జరుగుంటే ఈ రేవతిని నువ్వు ప్రాణాలతో చూసేవాడివి కాదు. నా ఒంటిని వేటాడి నా కళ్ళు నన్ను ఇంకా బ్రతికున్నంత కాలం వెంటాడుతూనే ఉంటాయి. నేనే సిగ్గుతో చచ్చిపోక తప్పదు. అక్కర్లేదు రేవతి. నిన్నింత అవమానం చేసిన వాడి కళ్ళు ఇక లోకాన్ని చూడకుండా నేను చేస్తాను. జగ్గు! హలో ప్రభాకరం. పాపం మీ తమ్ముడు చచ్చిపోయాడా? ఎలాగమ్మా? కుష్ఠరోగమా? పక్షవాతమా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఆస్తి కోసం నువ్వే లేపేశావా? కోర్టులో ఏం తీర్పు చెప్పారమ్మా? ఓం బిషా. ఒకసారి ఏమన్నావు? ఈ కోర్టు మెట్లు నీ కాలి కింద తొక్కుడు హార్మోనియం మెట్లన్నావు కదూ. తొక్కు, బాగా తొక్కు. తొక్కిన కొద్దీ నీ నెత్తి మీదకెక్కి నాట్యం చేసేదే నిప్పులాంటి న్యాయం. ఇదే మెట్టు మీద నువ్వు నాతో సవాల్ చేసావు, గుర్తుందా? ఈ మెట్టు మీద నుండే నన్ను కిందకి దొర్లుకుంటూ పడేట్టు చేస్తానని. ఈ రోజు నేనేం చేశానో చూడు. నీ తమ్ముణ్ణి చంపి ఈ మెట్టు మీదకే శవాన్ని ఈడ్చుకుంటూ తెచ్చిపడేసి నేనే. ఏం చేస్తావమ్మా? సాక్ష్యం లేదుగా. ఓం బిషా. ఇంకా అయిపోలేదు, చాలా మెట్లు ఉన్నాయి.
నిన్ను అడుగుమెట్టుకు దిగదార్చి అనగదొక్కేదాకా నా పోరాటం ఆగదు. కోర్టు నీ కోటు జేబులో అగ్గిపెట్టి అన్నావే, దాంతో నీ తలకి నువ్వే కొరివి పెట్టుకునేట్టు చేస్తాను. చూస్తూ ఉండు. అమ్మా, అమ్మ గుర్తుందా విక్కీ దాదాకి? అమ్మ నాకు చెల్లినిచ్చింది. చెల్లిని తిరిగి అమ్మకు ఇవ్వడం కోసమే ఈ విక్కీ దాదా అవతారం ఎత్తాను. నాకు మా అమ్మ గుర్తుండదా? అంత గుర్తున్న వాడివైతే మీ అమ్మ న్యాయం చెప్పవలసిన కోర్టు మెట్ల మీద నువ్వు హత్య చేసిన జగ్గు శవాన్ని ప్రదర్శిస్తావా? అమ్మ నోటి మీదనే తప్పుడు తీర్పు చెప్పిస్తావా? క్షమించమ్మా, చిన్నప్పటి నుండి నాకు తెలుసు అబద్ధం చెప్తే మా అమ్మ తంతుందని. కాబట్టి కోర్టు బయట అమ్మ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. విక్రమ్, జగ్గు నేరస్తుడమ్మా. అతన్ని శిక్షించడం తప్ప? శిక్షించడానికి నువ్వెవరివి? న్యాయవాదిని. ఒక న్యాయాన్ని నిలబెట్టడానికి ఎక్కడ నిర్వహించినది కోర్టే, ఏ తీర్పు చెప్పినా అది తీర్పే అని బోధించిన దానివి నువ్వే కదమ్మా. అందుకని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా? కాళ్ల కింద నలిపే కన్నా చేతుల్లోకి తీసుకుని చేరదీయడం నయం కదమ్మా. నయవంచుకుల ఆట కట్టించి వాళ్లను సర్వనాశనం చేసి నా చెల్లెల్ని నేను దక్కించుకునే వరకు నన్నెవరూ మార్చలేరు. కనిపించని నీ చెల్లెల కోసం కనీ పెంచిన నా చేత కన్నీరు పెట్టిస్తావా విక్రమ్? ఏదో ఒక రోజు నేనే నా కన్న బిడ్డను ఉరికంబానికి పంపే దురవస్థ నాకు తప్పించు. పోలీసులకు స్వయంగా లొంగిపోయి నీ నేరాలు అంగీకరించు. కన్న తల్లిని ఆదేశించవలసింది పోయి ప్రాధేయపడుతున్నారు. నీ బ్రతుకును నువ్వు ఉంటున్న చోటులాగా శిథిలమైన దేవాలయాన్ని చేసుకోవద్దు బాబు. ఈ దాదాగిరి ఇంతటితో ఆపు విక్రమ్, ఆపు. ఒరే లింగు, ఏ పండ్రా ఇది ఇంత హఠాత్తుగా? మేమిద్దరం ప్రేమించుకున్నామమ్మా. మా పెద్దాళ్ళు కృష్ణరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అందుకనే చెప్పా చేయకుండా నా లింగ డార్లింగ నేను దండలు మార్చేస్తున్నా. ఎందుకు భయపడతావు? భయం లేదు. మన బాధ అమ్మగారికి మట్టి తెలియదేంటి? అమ్మగారు విక్కీ దాదా గురించి గంటకి గుండెల్లో గంట కొట్టుకోవడం. అమ్మయ్యో, గంట అంటే గుర్తుకొచ్చింది. నాకు లోపల గంట కొట్టేస్తుంది. పదరా పద. ఏ విక్కీ దాదా, సౌఖ్యమా? పోలీసులు దాదాల క్షేమం అడగడం లౌక్యమా? కాదే, మీరు క్షేమంగా ఉన్నప్పుడే కదా మాకు చేతి నిండా పని. ప్రస్తుతం దండిగానే ఉందిగా మీకు పని. ఉందుంది, ఇప్పుడొచ్చింది పని మీదే. అనుకున్నాను. ఊర ఎందుకొచ్చారో చెప్తారా? నువ్వు చాలా తెలివైన వాడి విక్కీ. పార్టీలో నా పక్కనే ఉన్నట్టుండి కోర్టులో నా చేత సాక్ష్యం కూడా చెప్పించుకుని హత్య కేసు తప్పించుకున్నావు. కానీ నాకు సందేహం వచ్చి అమృతరావు ఇల్లంతా గాలించి చూస్తే నాకు క్యాసెట్ దొరికింది విక్కీ. తెలుగా మలయాళమా? కాదు, ఇంగ్లీష్. నువ్వు హత్య చేసిన రోజు టీవీలో వచ్చిన ఇంగ్లీష్ వార్తలు. ఓహో, దూరదర్శన్ మాస్టర్ రికార్డ్ నుండి కాపీ చేసి తీసుకొచ్చి నన్ను హత్య కేసులో ఇరికించమని ప్రభాకర్ మీకు లంచమిచ్చి పంపించాడా డిఐజీ గారు? ఎస్ సార్, ఇది నా అభియోగం. కాదని కోర్టులో నిరూపించుకోండి చూద్దాం. వద్దు సార్, ఒక్కసారి కొట్టేసిన కేసును మళ్లీ తిరగదోడి మీ నెత్తికి తెచ్చుకోకండి. మీ డిపార్ట్మెంట్ ఎంత గొప్పదో నేను కూడా సినిమా తీసి మరీ కోర్టులో చూపిస్తాను. చూస్తారా? కోట హలో డిఐజీరా. అమ్మ విక్కి దాదా, నువ్వు యమాంతగా దేవాంతగా నరాంతడు నాయనోయ్. దాదాలు ఇన్స్పెక్టర్ని సూపరింటెండెంట్ని తాగించడం చూశానని ఏకంగా డిఐజీ గారిని బొట్లో ఇస్తున్నాయి కట్టేసుకున్నారా బాబోయ్. రా బ్రదర్ రా, నిన్నే రంగనాథరా. ఏంటి సిగ్గుపడుతున్నా? మందు దగ్గర మరో దగ్గర మనుషులందరూ బాయ్ బాయ్, అది మన పాలసీ. షడప్ప, ఇక్కడ కికప్ థమ్స్అప్ ఉంది అని షటప్ లేదు గురు. ఒక రౌడీ పోసిన మందు తాగి తందన ఆడించాలక నన్ను కూడా తాగమని పిలుస్తున్నావా? యు బ్లాక్ షీప్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను.
కొడుకును చూస్తుంటే ఇప్పుడు భూకంపం వచ్చేలాగుందిలా. భూకంపం కాదురా బులిబిత్తిరి పిచ్చోడా. ఆ జగ్గు బావ తెచ్చాడుగా, వాడి దరిద్రం అంకుల్ని పట్టుకుంది వీర లెవెల్లో. నాన్న అంకులు పట్టుకుని అంకులకు దళిద్రం పట్టుకుందా పిచ్చేదవా. మన మాటలతను విన్నాడంటే పిచ్చి కుక్కని కాల్చేట్టు మన ముగ్గురిని తుపాకీతో కాల్చేస్తాడు. పైచ బుద్ధితో పుట్టిన పిచ్చి విధాలు. ఏమిటంతా ఇలా ఉన్నారు? మళ్ళీ ఎవరన్నా పోయారా? మళ్ళీ ఎవరు పోలేదయ్యా. జగ్గుని చంపి విక్కి శిక్ష తప్పించుకున్నందుకు మండిపడిపోతున్నారు ప్రభాకర్ గారు. నా తమ్ముడిని చంపి నా వేలుతో నా కళ్ళే పొడిచాడు. కాదు మా నాన్న. నాన్న గురుగా మారిపోయాడా? పిచ్చి నాన్న పైనుంచి వెతుకుదాం. ఈ సమయంలో నన్ను ఆదుకోగలవాడు నువ్వు ఒక్కడివే. విక్కీని వాడి అలగా జనాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. అందుకు కొన్ని లక్షలు కాదు కోట్లకు సిద్ధంగా ఉన్నావు. చేస్తావా? ఓకే, కానీ పరుగుల లాయర్ని కాస్త వెనక ముందు ఆలోచించి ఇలాంటి పనులు చేయాలి. దీపావళి సందడి ముగిశాక లేబర్ కాలనీలో మరో దీపావళి జరుపుతాను. అంతవరకు ఆగండి. శ్రావణి, నీడ నిజం కాదు, కల జీవితం కాదు. నువ్వింకా విక్రమ్ మీద ఆశలు పెట్టుకోవడం వ్యర్థం. ఇదిగో, ఇందులో నీకు నచ్చిన అబ్బాయిని చూపించు. క్షణాల ముహూర్తం పెట్టిస్తాను. డాడీ, విక్రమ్తో కాకుండా వేరొకరితో నాకు పెళ్ళా? సారీ డాడీ, చిన్నప్పటి నుండి నేను బొమ్మలా ఉంటాననే వాడివి. అందుకని బొమ్మల పెళ్లి మాత్రం చేయాలని చూడకు. మనిషిని నేను, మనసున్న మనిషిని. నా పెళ్లి విషయం నేను విక్రమ్తోనే తేల్చుకుంటాను. హ్యాపీ దీపావళి బాస్. పండగ రోజు కూడా సరదాగా నవ్వకుండా ఆ మొహం ఏమిటి బాంబులు పెళ్ళిపోతున్నట్టు? నీకోసం కొత్త పంచ చొక్కా తీసుకొచ్చాను. తొడుక్కున్నావంటే దసరా బుల్లోడికి బుల్లోడిలా ఉంటావు. ఇదిగో. వద్దు రేవతి, నాకు దసరా సరదాలేమీ లేవు. నీకు అసలు ఏ సరదాలున్నాయి బాబు? చక్కగా అమ్మాయిలతో కబుర్లు, అందంగా తయారై పోతులు కొట్టాలని, అడపాదడపా చిన్న ఇమాజినేషన్ స్టెప్ సాంగ్స్ పాడుకోవాలని అసలు ఏమైనా ఉందా? అమ్మాయిల కోసం కాదు గాని ఒక్క అమ్మాయి కోసం మాత్రం అలాగే ఉండాలి నువ్వు. ఎవరా అమ్మాయి? నేనేనా? నేనేనా? అవును, నీకన్నా అందమైన అమ్మాయిని మరెవ్వరిని ఎక్కడా ఎప్పుడు నేను చూడలేదు. బాసు, సడన్ గా ఇలా మారిపోయేవి? పండగ రోజు కదా, మనసు విప్పి మాట్లాడదామని. నా చీర బాగుందా? ఓ ఎస్, చిచ్చుబుడ్డిలాగుంది. అయ్యో, నా బొట్టు నక్షత్రంలా మెరిసిపోతుంది. మరి నా జుట్టు ఎంత ముద్దొస్తుందో తెలుసా? అలాగే ఆ జుట్టులో తల దాచేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఉన్న అందమైన జుట్టుని పిచ్చి పిచ్చి ముళ్ళన్నీ వేసుకుని వికారం చేసుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. పాపిడి చూడు, నా పాపిడి ఎలా ఉంది? తిన్నగా బెంగళూరు హైవే రోడ్ లా ఉంది. హై, పాపిడి తిన్నగా వస్తే కోరుకున్న మొగుడొస్తాడట తెలుసా? అలాగా? వంక పాపిడి తీసే మగాడి బుద్ధి వంకర్లు పోతుందా? ఏ, నీకలా పోతుందా ఇప్పుడు? అవును. ఇంత అందమైన నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఎలాంటి మగవాడికి మాత్రం బుద్ధి వంకర్లు పోదు?